వెల్కమ్ టు రావు గారి ఇల్లు. మటన్తో నేను ఇదివరకే చాలా వెరైటీలు చేశాను కదండి. మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది మటన్ పాయా అండి. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, ఇవి 2 మేకకాళ్ళు. వీటిని శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాయాలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 పలావాకులు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కలిపి ముద్ద చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. ఇది యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కతో చేసిన పొడి అండి. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి 75 గ్రాముల నూనె పోయండి. నూనె వేడెక్కాక పలావాకులు, యాలకులు, లవంగాలు, చెక్క వేయండి. వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మేకకాళ్ళు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఈ టైంలోనే 1/2 లీటర్ వరకు నీళ్లు పోయండి. మూత పెట్టి సిమ్లో 4 విజిల్స్, మీడియంలో 4 విజిల్స్ వేసి ఉడికించాలి. చూడండి, విజిల్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి కుక్కర్ చల్లబడే వరకు వెయిట్ చేయండి. కుక్కర్ చల్లబడిందండి. మూత తీసి చూద్దాం. మరోసారి స్టవ్ వెలిగించి వేడి చేయాలండి. ఇప్పుడు దీంట్లో గసగసాలు, జీలకర్ర ముద్ద, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఉడికించాలి. ఇది ఇలా దాదాపు అరగంట ఉడకాలండి. మంట సిమ్లోనే ఉంచండి. సన్న మంటపై అరగంట పాటు ఉడికితేనే పాయ మంచి రుచిగా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి. 30 నిమిషాలు ఉడికించి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పాయ ఇలా ఉంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వానాకాలంలో నాన్ వెజ్ ప్రియులు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.